ఏంటంటే సార్ ఇప్పుడు ఒక వ్యక్తి పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంటి పెద్ద సడన్గా చనిపోయారు, ఎలాంటి వీలునామా కానీ లేకపోతే అగ్రిమెంట్ కానీ ఏమీ రాయలేదు. సో అలాంటప్పుడు ఆ ఆస్తిని పిల్లలు ఉంటే పిల్లలు కానీ భార్య పేరు మీద కానీ మార్చుకోవాలంటే వాళ్ళు ఎలా ప్రాసెస్ ఏముంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, లీగల్గా వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక లాయర్ని? ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే అన్సెటిల్డ్ ప్రాపర్టీ, సెటిల్డ్ ప్రాపర్టీ, అన్సెటిల్డ్ ప్రాపర్టీ రెండు రకాలు. సెటిల్డ్ ప్రాపర్టీ అంటే ఈ ఆస్తిని భార్యకి పిల్లలకి లేకపోతే ఎవరికో ఇచ్చేసాడు, దట్ ఈస్ సెటిల్డ్ ప్రాపర్టీ. అన్సెటిల్డ్ ప్రాపర్టీ ఇది వీల్నామా కూడా రాయలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు, వాళ్ళకి తర్వాత పార్టీషన్ కూడా చేయలేదు. ఫస్ట్ ఏంటంటే అది చనిపోయిన తర్వాత ఈ ఆస్తి స్వార్జితం అనుకోండి, స్వార్జితంగా వచ్చిన ఆస్తి ఇందాక చెప్పాను చూసారు, క్లాస్ 1 హెయిర్స్కి ఫస్ట్ వెళ్ళిపోద్ది. వాళ్ళు లేకపోతే మిగిలిన వాళ్ళు వస్తారు. ఫస్ట్ క్లాస్ 1 హెయిర్స్ తీసేసుకుంటారు. భార్య ఒక్కళ్ళే ఉన్నారు, మదర్ లేదు, పిల్లలు లేదు, భార్యకే మొత్తం ఆస్తి వెళ్ళిపోద్ది. మదర్ ఒక్కవిడే ఉంది, భార్య పిల్లలు లేరు, అంటే పెళ్లి చేసుకోలేదు అనుకుందాం, మదర్కి వెళ్ళిపోద్ది ఆస్తి అంతా. అదే పిల్లలు ఉన్నారు, భార్య తల్లి లేదు, పిల్లలకి వెళ్ళిపోద్ది ఆస్తి. అందుకని ఈ హిందూ సక్సెషన్ యాక్ట్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 హెయిర్స్ని చాలా స్పెసిఫిక్గా రాశాడమ్మా. అందుకని దాంట్లో ఎటువంటి యాంబిగ్విటీ లేదు. వాళ్ళ ఆస్తి కావాలి అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు భార్య, తల్లి, 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు, వీళ్ళు పార్టీషన్ సూట్ అని వేస్తారు. మా భాగాలు మాకు పంచివ్వండి, మాకు రావాల్సినటువంటి షేర్స్ ఇవ్వండి అంటే ముందు వెనక లేకపోతే రోడ్ ఫేసింగ్ ఇవన్నీ ఏమి ఉండవమ్మా దాంట్లో. దాన్ని ఈక్వల్గా ఏదైతే రోడ్ ఫేసింగ్ ఉందో దాని ప్రకారం ఈక్వల్గా దాన్ని షేర్ చేస్తారు. ఒక అడుగు భూమి ఉన్న అడుగుని ఎన్ని మొక్కలు అన్ని మొక్కలు చేసిస్తారు. అంటే సార్ ఇప్పుడు మీరు పిల్లలు ఉంటే ఒకలా చెప్తున్నారు, అండ్ భార్య ఉండి పిల్లలు లేక దత్తత తీసుకుంటే ఆ పర్సన్కి ఆస్తి అనేది వస్తుంది, ఆటోమేటిక్గా వెళ్తామా దత్తత షేర్ అనేది వస్తుంది. అడాప్షన్, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం అడాప్షన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా అతనికి ఒక షేర్ వెళ్తుంది, భార్యకి షేర్ వెళ్తామా. అంటే సార్